glorious day for us. మరి మీ అందరికీ కూడా మరి ఆ యొక్క చక్కని ఆ యొక్క మరి మహిమ కలిగినటువంటి దినముగా ప్రభు మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I know that the Lord is preparing me for the trip next month. మరి మన యొక్క దేవుడు మరి ఆ యొక్క వారంలో మరి వచ్చే వారంలో జరగబోయేటువంటి ఆ యొక్క ప్రయాణాలన్నింటిలో కూడా ప్రభు ఆ, తగిన మరి అవసరతలన్నీ కూడా ఆయన నెరవేర్చుకున్నాడు. అవన్నీ కూడా తీర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And you ask, how is He preparing you? మరి ఆయన అడుగుతా ఉన్నారు కదా, మరి దేవుడు మనల్ని ఈ మధ్య ఏం అడుగుతూ ఉన్నారంటే, మరి నేను అన్ని కూడా తయారు చేశాను, మీ కొరకు అన్ని కూడా సిద్ధపరిచాను, మీరు ఎలా సిద్ధపడ్డారు అని మనల్ని ప్రశ్న వేస్తా ఉన్నారు ప్రభు. Our air conditioner went out yesterday. మరి అయ్యగారు మరి ఉండేటువంటి గృహంలో మరి ఎయిర్ కండిషన్ పనిచేయడం మానేసింది. So I know it's going to be 100 to 110 in India. God's preparing me. మరి ఇక్కడ మరి ఈ యొక్క ఎయిర్ కండిషన్ పోయినప్పుడు నేను ఉండలేకపోయినా, అయినప్పటికీ ఇంకా ఎక్కువ వేడి ఉంటుంది మీ దగ్గర, అక్కడ ఎయిర్ కండిషనే పనిచేయదు. మరి అలాంటి చోట కూడా మరి ప్రభు నన్ను సంరక్షించాలని మరి నేను సిద్ధపడుతూ వస్తూ ఉన్నా. And it does good for a chubby old man to sweat off some pounds. మరి ఆ యొక్క మరి మీరు ఒకవేళ నన్ను ఒక లావుగా ఉన్నటువంటి ఒక ముసలివాడు మరి మీ మధ్యలోకి వచ్చి చెమటలు కక్కుంటా ఉంటే ఒకవేళ మీకు నచ్చకపోవచ్చు. For 5 weeks we will not be having Zoom meetings. మరి ఒక 5 వారాలు అన్నట్టుగా మరి ఈ యొక్క జూమ్ మీటింగ్స్ ఉండవండి. I'm going to miss those, but I'm going to love being with each of you. మరి నేను ఆ యొక్క ఈ మీటింగ్లు మిస్ అవ్వడం అనేటువంటిది నాకు చాలా బాధగా ఉంది. అయినప్పటికీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను అనేటువంటి ఆనందంలో మరి ఆ యొక్క నేను ఆ దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. Because we are going to have a fantastic time in the Lord. మరి ఆ యొక్క దేవునిలో మనం అందరం కూడా చక్కని మరి ఆ యొక్క సమయాన్ని గడపబోతున్నామని నేను నమ్ముచి ఉన్నాను. So I hope you are ready, and I'm ready, and the Lord is going to work through our lives. మరి ఆ యొక్క నేను మరి ప్రభు పని కొరకు నేను సిద్ధపడి వస్తూ ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధపడండి, సిద్ధంగా ఉండండి. మరి మనం కలిసి మరి ప్రభు పనిలో ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ఎస్ సార్, వీఆర్ రెడీ. ఎస్ సార్. God is good. God is good. మరి దేవుడు ఎంతో మంచివాడండి. ఆయన ఎప్పుడు కూడా మంచివాడు. Amen. I am looking forward to so many hugs in the Lord. మరి మిమ్మల్ని ఆ యొక్క మరి గట్టిగా కౌగిలించుకోవాలి, మిమ్మల్ని అందరినీ కూడా నేను చూడాలి, మరి ఆ యొక్క దేవుని ప్రేమ మీకు చూపించాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. I am so ready to be with you, praying and preaching and loving people. మరి మీ మధ్యలో నేను వస్తూ మరి మీతో మాట్లాడుతూ మరి మీ మధ్యలో ఆ యొక్క మీ కొరకు ప్రార్థన చేస్తూ మరి మిమ్మల్ని ఆ యొక్క దేవుని ప్రేమను మీకు చూపిస్తూ మరి మీతో సమయాన్ని గడపాలని నేను ఎంతో ఆశగా ఉన్నాను. Amen. To hug on all the babies and the children, giving them love. మరి అలాగే మీ యొక్క మీ పిల్లలందరినీ కూడా మరి నేను ఆ యొక్క నా గుండెలకు హత్తుకోవాలని, మరి వారిని ముద్దు పెట్టుకోవాలని, వారికి నేను దేవుని ప్రేమను అందజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. Well, are y'all ready to open the word this morning? మరి ఈ యొక్క ఉదయకాలంలో మరి ఆ యొక్క మరి వాక్యము మరి ఆ యొక్క వాక్య భాగంలోకి వెళ్ళడానికి మీరు అందరూ కూడా సిద్ధపడ్డారని నేను నమ్ముచూ ఉన్నాను. We've been looking in the family of Abraham, Isaac, and Jacob. మరి మనం కొన్ని వారాలుగా అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యాకోబుల యొక్క కుటుంబాల గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. But I believe the Lord wants us to talk about Ephesians chapter 3 today. మరి అయితే ఈరోజు నేను ఆ యొక్క విషయాలు మరి కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. I guess y'all can tell I really like Paul. మరి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను పౌలు గారు అంటే నేను ఎంతో ఇష్టపడతాను అనేటువంటిది. అపోస్తలుడైన పౌలు అంటే నాకు ఎంతో ఇష్టమని మీకు అర్థమయ్యే ఉంటుంది.
And we all can see ourselves in Paul's prior life and his current life after he was saved. మరి ఆ యొక్క మనమందరం కూడా మరి పౌలు మారకముందు ఎలాగైతే సౌలుగా మరి దేవునికి విరోధంగా మరి జీవించాడో మరి అలాగే మనం కూడా దేవునికి విరోధంగా జీవించిన వారమే. మరి మారిన తర్వాత పౌలు వలె మనం దేవుని పరిచర్యకు మరి ఆ యొక్క ఇష్టపడి ఆ యొక్క దేవుని పరిచర్య చేయడానికి మనం సమర్పించుకున్నటువంటి వారమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I wonder sometimes if Paul, in the first year after his salvation, మరి ఆ యొక్క రక్షణ పొందిన తర్వాత పౌలు గారు తన యొక్క రక్షణ పొందిన మొదటి దినాల్లో ఆ యొక్క జరిగినటువంటి విషయాలు మరి వాటి గురించి నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. would be just sitting by the campfire or at home meditating on his life. మరి ఆ యొక్క ఆయన ఏదో మరి ఆ యొక్క ఒక చోట ఆగిపోయి మరి ఒక చోట ఉండి మరి చాలా సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉండి ఏదో ఒక వెకేషన్కి వెళ్ళాడు అన్నట్టుగా ఆయన మరి రక్షణ జీవితాన్ని ఆ యొక్క తన యొక్క ప్రారంభించలేదండి. And all of us need to reflect on our entire life, how we got where we are. మరి ఆ యొక్క మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉన్నాము, మనం ఎక్కడ ప్రారంభించాము మన రక్షణ ప్రయాణము అనేటువంటిది మనము అక్కడ ప్రయాణించిన తర్వాత ఇప్పుడు వరకు మనం ప్రయాణించిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటిది మనం ఆలోచించవలసింది. I can see Paul looking back when he was Saul, asking himself, how did God let him be so bad to the Christians? మరి ఆ యొక్క సౌలు గారు మరి ఆయన మారక ముందు మరి ఆయన క్రైస్తవుల ఎడల ఎంతగా మరి ఆ యొక్క వ్యతిరేక భావంతో ఆయన జీవించాడు, క్రీస్తు ఎడల ఆయన ఎలాగ వ్యతిరేక భావంతో జీవించాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, why did God allow him to arrest so many people and put people to death that were following Jesus? మరి యేసుక్రీస్తును వెంబడించేటువంటి వారిని ఆయన ఏం చేసేవాడంటే మరి ఆ యొక్క మరి ఆయన జైల్లో పెట్టేవాడు, మరి ఆయన ఎంతగానో కొట్టేవాడు, మరి అలాగే వారిని మరణానికి సైతం వారిని అప్పగించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తి అండి. And I'm sure he's sitting there and God keeps confirming to him, I have a plan for your life. మరి ఆయన అటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు, మరి దేవునికి దూరంగా ఆయన జీవితాన్ని జీవిస్తున్నాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఆయన దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు కదా, ఇదిగో సౌలా మరి నీ ఎడల మరి నేను ఒక గొప్ప ప్రణాళిక నేను కలిగి ఉన్నాను, నీ జీవితం ఎడల గొప్ప ఆలోచన నేను కలిగి ఉన్నాను అని ఆయనతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. In order for you to be used as I am using you today, మరి ఆ యొక్క మరి మీ మధ్యలో మరి నేను ఎలాగైతే మరి మరి ఆ యొక్క ఎటువంటి ఆ యొక్క దేవుని ఆ యొక్క ఆధిక్యత లేని నన్ను మీ మధ్యలో దేవుడు ఎలాగైతే వాడుకుంటున్నాడో అదే విధంగా ఎటువంటి ఆధిక్యత లేని పౌలు గారిని దేవుడు వాడుకోవాలని ఇష్టపడ్డాడు. I wanted you to experience the radical behavior and following of the non-truth. మరి మీరు ఆ యొక్క ఇంతకు ముందు కూడా మరి ఎలాగైతే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు మరి సత్యము కానటువంటి దాన్ని ఎలాగైతే ఆయన సత్యం అనుకుని నమ్మి భ్రమలో ఉన్నాడో అదే విధంగా మరి మనం కూడా మరి క్రీస్తు ప్రభువుని నమ్మక ముందు అసత్యంలోనే బ్రతికాం. I wanted you to follow the lie that religion had created. మరి ఆ యొక్క వేషధారకరమైనటువంటి ఏదో మరి క్రైస్తవుడుగా మరి కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రైస్తవుడిగా జీవించాలి అనేటువంటి వేషధారణ జీవితాలే మనం జీవించినటువంటి వారం. And even though those people were arrested and killed for the way, మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారిని మరి అనేక మంది వారు క్రీస్తు కొరకు హింసలు పడుతూ మన ముందుగా మరి వారు ఎంతగానో మరి శ్రమ పడుతున్నప్పటికీ కూడా మనం ఆ విధంగానే ఆలోచించే వారంగా మనం ఉండేటువంటి వాళ్ళం. Because of your behavior, they died in Christ and went to paradise immediately.
మరి ఆ విధంగా చేయడం ద్వారా మరి ఆ యొక్క అటువంటి మీరు హింసించడం ద్వారా మీరు ఆ యొక్క క్రూరంగా మరి వారిని చంపాలని మీరు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి ఆ సౌలు మరి చేసిన తర్వాత ఆ చంపబడినటువంటి వారు వెంటనే మరి పరదేశకు వెళ్ళిపోయేవారుగా వారు ఉన్నట్లుగా వాక్యంలో మనం చూసామండి. So even though you look back and see all the horrible things you did that just didn't follow what I wanted you to be doing, మరి ఆ యొక్క ఒకవేళ మీరు కూడా ఒకవేళ మీ జీవితంలో మరి మీరు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాలు మీరు కూడా ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు ఎన్ని తప్పులు చేశారు, ఎలాగ మీరు వ్యతిరేకంగా జీవించారు అనేటువంటిది ఆ యొక్క మీకే అర్థమవుతుంది. నేను మీతో చెప్పాల్సిన పని లేదు. our God was glorified through those followers' death. మరి ఆ యొక్క మరి ఆ విధంగా దేవుణ్ణి వెంబడించేటువంటి వారు, దేవుని నమ్మకంగా వెంబడించేటువంటి వారు హతసాక్షులుగా మారడము, మరి వారు మరణించడం ద్వారా దేవునికి మహిమ వచ్చింది అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now, I can totally relate to what I think Paul went through on his meditations. మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి ఆ యొక్క పౌలు భక్తుడు మరి ఆయన మరి మాసిదోనియా ప్రాంతంలోకి వెళ్ళి ఆయన ఎలాగా క్రీస్తు పరిచర్య చేశారు అనేటువంటి విషయం మీద మీకు కొన్ని ఆ మాటలు మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. Because I can relate to those 15 years that I was saved, but I was wandering around in the wilderness. మరి ఇదే విధంగా మరి ఆ యొక్క నా అయ్యగారి యొక్క జీవితంలో కూడా ఆయన మరి రక్షణ పొందిన తర్వాత ఆయన 15 సంవత్సరాలు ఈ లోకంలోనే ఆయన జీవించి దేవునికి దూరంగా నడిచినటువంటి వ్యక్తి. And I keep even today 37 years later keep asking, how many people did I send to hell? మరి ఆ యొక్క ఇప్పటికి నేను 37 సంవత్సరాల నుంచి మరి నేను పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా నన్ను నేను అడుగుతూ ఉంటాను, ఇంతవరకు నువ్వు ఎంతమంది నువ్వు రక్షించావు, ఎంతమంది నువ్వు పరలోకానికి వెళ్ళే విధంగా చేసావు అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. By following the lie that has been created in the church religion. మరి ఆ యొక్క దేవుణ్ణి వెంబడించడము అనేటువంటిది ఆ యొక్క మరి ఆ యొక్క ఒక వేషధారణగా మనం ఉండకూడదు. అది ఒక గొప్ప సమర్పణతో మనం దేవుని వెంబడించవలసిన వారంగా ఉన్నాం. I can attend church every now and then and live like the world. మరి ఒకవేళ నేను 10 సంఘాల్లో నేను వాక్యం బోధించి ఉండొచ్చు, 10 సంఘాల వారు నన్ను అభిమానించి ఉండొచ్చు. మరి నేను ఒకవేళ మరి ఇంకా మరి నేను దేవుని ఎరుగకుండా నేను లోకంలో ఉన్నట్లయితే దానివల్ల నాకే ప్రయోజనం ఉండదు. So I hope that each of you will sit down and meditate with the Lord and pray and let him forgive you for any sins that you committed before you accepted the Lord. మరి దయచేసి మరి మీరు ఆ యొక్క నేను ఈ వాక్యం చెప్పిన తర్వాత మరి మీరు సమయాన్ని కేటాయించి ప్రభు సన్నిధిలో మీరు ఆ యొక్క మరి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానిస్తూ మరి మీరు జీవితాల్లో మీరు చేసినటువంటి తప్పిదాలను మరి మీరు ఆ యొక్క వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ విధంగా మరి మీరు చేయడం ద్వారా మీరు ఎంత నష్టపోయారు అనేటువంటి విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుని మరి ప్రభు దగ్గర ఆ యొక్క మరి సమయాన్ని గడపాలని ప్రభువుని క్షమించమని వేడుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. And that you will receive that forgiveness and purity from him so that we can quit worrying about what we did in the past and go totally forward for him in the future. మరి ఈ విధంగా మరి మీరు ఆ యొక్క మీరు మీ యొక్క పాపాలు మీరు ఒప్పుకోండి. మీరు ఆ యొక్క మీరు ఇంత మరి రక్షణ పొందిన తర్వాత కూడా మీరు దేవునికి దూరం అయిపోయినటువంటి విషయాల గురించి మీరు ఒప్పుకోండి, క్షమాపణ పొందండి అని నేను చెప్పడం వల్ల మీరు అక్కడే మరి విచారపడుతూ అక్కడే మరి ఏడుస్తూ ఉండమని కాదు, కానీ అక్కడ మీరు క్షమాపణ పొందిన తర్వాత మరి మీరు రక్షణలో ముందుకు సాగిపోయేవారుగా మీరు ఉండాలని ప్రభు పేరట హెచ్చరిస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. He is so loving and forgiving and there with us 24 hours a day. మరి ఆయన మన యేసయ్య ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడండి. ఆయన మనల్ని మన ఎడల ఎంతో జాగ్రత్త వహించేటువంటి వాడు. మరి దినములో 24 గంటలు ఆయన మనతోనే ఉండి ఆయన సన్నిధి మనతో ఉంచేటువంటి మనల్ని నడిపించేటువంటి దేవుడండి.
He never leaves us or forsakes us. మరి ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఎన్నడూ విడువని దేవుడు, ఎన్నడూ ఎడబాయని దేవుడు, ఎన్నడూ మరువని దేవుడు అని వాక్యములో ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నారండి. If we ever question where is he, it's because we have walked away or turned from him. మరి ఆ యొక్క మనము ఆయనకు దూరంగా వెళ్ళిపోయి మనము ఆయనను మరి ఎరగకుండా ఉండడం వలన మనం ఏమనుకుంటామంటే ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని మనం అనుకుంటాం, కానీ ఆయన మనల్ని విడవలేదు, కానీ మనమే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడం ద్వారా ఆయన మన దగ్గర లేడు అని మనం అనుకుంటా ఉంటాం. Okay, I guess I'm gonna quit preaching at you and to me right now. మరి ఆ యొక్క మరి త్వరగా మరి వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. మీరు అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. I need to be reminded by the Lord of what he's done in my life and what he wants to do in the future. మరి ఆ యొక్క నేను ప్రతి దినం కూడా ప్రభు సన్నిధిలో నేను అడుగుతా ఉంటాను, ప్రభువా నేను ఏం చెయ్యాలి, మరి రాబోయే దినాల్లో నేను ఎలాగా నీ పరిచర్యలో నేను ముందుకు సాగిపోవాలి అనేటువంటిది నేను ప్రతి దినం కూడా ప్రభుని అడుగుతా ఉంటాను. I can relate to this scripture with Paul. మరి ఈ యొక్క వాక్యాన్ని మరి ఆ యొక్క పౌలు భక్తుని యొక్క జీవితానికి అన్వయించుకున్నటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నామండి. మన జీవితాలకు కూడా ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. Ephesians chapter 3, the heading is Paul, the preacher to the Gentiles. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దానికి మరి ఆ యొక్క పైన రాయబడినటువంటి ఆ మాట ఏంటంటే, మరి అన్యజనులకు మరి పౌలు భక్తుడు మరి సువార్త ప్రకటించేటువంటి విధానము అని అక్కడ రాయబడిందండి. See, I can relate to that because Steve, God has called to be the preacher to the Indians. మరి నేను ఆ మాటని నేను ఎలా మార్చుకుంటానంటే, మరి స్టీవ్ అనేటువంటి ఒక దైవజనుడు భారతదేశంలో ఉన్నటువంటి వారి కొరకు మరి ఆ యొక్క సువార్త మరి వాక్యం ప్రకటించాలని ఆయన సిద్ధపడి మరి ప్రభు చేత పంపబడ్డాడని నేను అనుకుంటాను. That he has put the burden on me to travel halfway around the world to spend 5 weeks with you. మరి మరి ఆయన నన్ను ఆ విధంగా మీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను మరి దేవుని ప్రేమ చూపించడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను 5 వారాలు నా సమయం అంతా వెచ్చించి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని నేను మీ భారతదేశానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I don't fit the mold of the United States Church. మరి ఎందుచేత మరి నేను ఆ యొక్క మరి మీ భారతదేశానికి వస్తున్నానంటే, నన్ను మా అమెరికా దేశంలో ఇటువంటి నాలాగా మరి దేవుని వాక్యాన్ని ఖండించేటువంటి వారిని అమెరికా దేశంలో ఎవరు కూడా ఆదరించరు. I haven't preached in a church in over 10 years in the United States. మరి ఆ యొక్క 10 సంవత్సరాలు నేను ఒక సంఘానికి వెళ్ళినా కూడా సంఘం వాళ్ళు నన్ను పిలిచి, అయ్యో బ్రదర్ గారు మరి ఈరోజు మీరు వాక్యం చెప్పండి అనే అవకాశం నాకు ఎవరు కూడా ఇవ్వరు. I have been asked to not return to several churches. మరి ఆ యొక్క మరి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క నేను వాక్యం చెప్తానండి నేను అడిగినా కూడా వాళ్ళు వాక్యం ఇవ్వరు. మరి తిరిగి నాకు వారు ఏ విధంగా కూడా బహుమానాలు కానీ డబ్బు కానీ ఇచ్చే మరి ఆ యొక్క వారుగా ఉండరు వాళ్ళు. I see Paul as a man who's given all of his life, his being, everything to the Lord. మరి ఇక్కడ పౌలు భక్తుడు ఆయన మరి జీవితం మరి చూసినట్లయితే ఆయన సొంతంగా కష్టపడి ఆయన డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో మరి ఆ డేరాలు కుట్టుకుంటూ ఆ వృత్తి చేసుకుంటూ ఆయన కొద్దిగా వచ్చినటువంటి ఆ ధనంతోనే దేవుని సేవ ప్రపంచం అంతా కూడా ఆయన చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. He did not play church or religion. మరి ఆయన సంఘాలను కట్టాడంటే ఏదో మతపరమైనటువంటి ఆచారపరమైనటువంటి సంఘాలను ఆయన కట్టలేదు, కానీ మరి ఎంతో మరి ప్రభు కొరకు ఆత్మీయంగా జీవించేటువంటి క్రైస్తవుల కొరకు ఆత్మతో
మరి ఉన్నటువంటి క్రైస్తవుల కొరకు అన్నట్టుగా ఒక మంచి ఆ యొక్క సంఘాలు కట్టినట్టుగా మనం చూస్తున్నామండి. After his radical salvation, he did not try to please the apostles. మరి ఆయన మరి రక్షణ పొందిన తర్వాత మరి ఎవరు కూడా మరి వచ్చి ఆ యొక్క ఆయనకు ఆ ఆ ఎంత అపోస్తలులైనటువంటి వారు మరి ఆశ్చర్యపోయేటువంటి విధంగా, శిష్యులైనటువంటి వారు ఆశ్చర్యపోయేటువంటి విధంగా ఆయన కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నామండి. He wanted to please one person, and that was Jesus Christ, our Lord and Savior. మరి ఆయన ఎవరిని ఆయన ఏదో సంతోషపెట్టాలని ఆయన చేయలేదు కానీ, మనుషులు ఎవరిని ఆయన సంతోషపెట్టాలని ఆయన కార్యాలు చేయలేదు కానీ, కేవలము ఆయన యేసుక్రీస్తు ప్రభువును ఆయన సంతోషపెట్టాలనే ఆయన ప్రతి కార్యాన్ని జరిగించేటువంటి వారు. And as I've talked to you for years now, that is what I desire for your lives. మరి ఆ యొక్క నేను అనేక సంవత్సరాలుగా మరి మీ మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని చెప్తున్నానంటే, మరి ఆ యొక్క దేవుడు మరి మీ జీవితాల ఎంతో ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఒక చిత్తము మీ జీవితాల నా ద్వారా ఈ విధంగా దేవుని వాక్యం మీరు వినాలని ఆయన చిత్తములో మీరు ఏర్పాటు చేయబడినటువంటి వారు. And that is what I desire for my life more than anything in this world. మరి అదే ఆశ మరి నా హృదయంలో కూడా మరి ప్రభువు ముందుగానే మరి ఈ ఆశను ఎన్నో సంవత్సరాల నుంచి నేను కలిగి ఉన్నటువంటి ఆశ మరి ఈ విధంగా మీ మధ్యలో అది నెరవేర్చబడతా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. We are called to serve him without question. మరి ఈ యొక్క మరి దేవుడు మనల్ని వాడుకునే విధానంలో మరి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మనం వెళ్ళాలి. ఆయన ప్రశ్నించే వారంగా మనం ఉండకూడదు. Let's read Ephesians 3:1-6, please. మరి ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-6 వచనాలు మనం చదువుకుందామండి. మరి అక్కడ నేను చదువుతున్నాను. ఈ హేతు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు మరి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియబడలేదు. ఈ మర్మం మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారనున్నదియే. ఆమేన్. I tell you, there is so much good stuff that we need to look at. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనము ఆ యొక్క ఎంతో మరి చక్కని మాటలు ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నారండి. What's the reason that Paul says that I am a prisoner of Christ for the sake of the Gentiles? మరి ఇక్కడ మొదటి వచనంలో ఆయన చెప్తా ఉన్నారు కదా, నేను క్రీస్తు కొరకు ఒక ఖైదీగా మరి అన్ని జనులకు సువార్త ప్రకటించే నిమిత్తము నేను వాడబడాలి మరి అని ప్రభు చిత్తములో మరి ఆయన చెప్తున్నాడు అని మరి ఆయన ఎందుకు చెప్తున్నాడని మనం అర్థం చేసుకున్నట్లయితే, That's just strange words to be prisoner of Jesus Christ. మరి ఆ యొక్క మరి అదే మాటలు మరి మనం కూడా పౌలు భక్తుని వలె మనం కూడా ఉండాలి. మనం కూడా క్రీస్తు మరి ఆ యొక్క ఆయన కొరకు మనము ఒక బంధించి ఆయన మరి ఖైదీలుగా మరి మనం ఉండాలి అనేటువంటిది మనం ఆ యొక్క ఆయన ద్వారా ఆయన జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నామండి. But I want you to think about Paul. He's in chains in his feet, in his hand, in a jail that he cannot get out of. మరి నిజంగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి ఆయనకి అవకాశం లేదు. ఎందుకంటే ఈ మాట చెప్పేటప్పుడు ఆయన జైల్లో బంధించబడి ఉన్నాడు. ఆయన కాళ్ళు చేతులు కూడా సంకెళ్లతో మరి బంధించబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. I believe Paul is telling us that we take Jesus and we are locked into him and we cannot depart or stray at all.
మరి ఆ యొక్క మరి దీన్ని బట్టి ఆ యొక్క ఆయన మనకు చెప్పేది ఏంటంటే మరి ఆ యొక్క ప్రభు మరి మనం ఆ యొక్క అవకాశం ఉన్నప్పుడు మరి మనం చేయగలిగినప్పుడు మరి మనము సమయాన్ని వ్యర్థం చేయకుండా ఆ ప్రతి ఆ సమయంలో మరి దేవుని పరిచర్య మనం చేయడానికి ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి మరి ఆయన మరి మాటలు ఇతరులకు తెలియజేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అనేటువంటిది ఆయన మనకు నేర్పిస్తా ఉన్నారు. That no matter what happens to us, we are locked into Jesus Christ completely. మరి మన జీవితంలో మనకి ఏం జరిగినప్పటికీ కూడా మనము ఆ విధంగా ప్రభు కొరకు మనము ఆ యొక్క మనం మనం సమర్పించుకుని ఉండవలసిన వారంగా ఉన్నాము అనేటువంటిది పౌలు భక్తుడు మనకు నేర్పిస్తా ఉన్నారండి. We have to serve him. We don't have a choice. మరి మనకి ఎటువంటి అవకాశం లేదు, మనం తప్పించుకోవడానికి వేరే వేరే కార్యాలు చేయడానికి ఏం అవకాశం లేదు. కానీ మరి ఆయనను మాత్రం వెంబడించే వారంగా మరి ఆయన ప్రేమను ఇతరులకు తెలియజేసే వారిగా మనం ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క ఆశ. So he is a prisoner. We are a prisoner in the Lord also. మరి పౌలు భక్తుడు మరి నేను క్రీస్తు కొరకు ఖైదీగా ఉన్నాను అని ఆయన చెప్తున్నాడంటే మనం కూడా క్రీస్తు కార్యాలు చేయడంలో మరి మనం కూడా ఆ విధంగా ఆయనకు ఎల్లప్పుడూ కూడా మరి ఆయన కార్యాలు ఏడలా మనము ఆసక్తి కలిగి ఉండాలి, ఆయన కార్యాలు జరిగించాలి, ఆయన ప్రేమను ఇతరులకు తెలియజేయాలి అనేటువంటిది మనం నేర్చుకుంటున్నామండి. And our salvation is secure because it is kept in heaven with God the Father guarding it. మరి మనము భయపడవలసినటువంటి అవసరం లేదు, మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడువక ఎడబాయక మనను తోడై నడిపించేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా మనం పొందుకున్నటువంటి రక్షణ ఆ విధంగా పరలోకంలో ఆయన దాచి ఉంచాడు, దాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు అనేటువంటిది మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. When we look down in verse 6, మరి 6వ వచనంలో మనం చూద్దామండి. The Jews came from Abraham all the way down, and they believed in God, and they had all those rules and regulations. మరి ఇక్కడ యూదుల గురించి ఆయన చెప్తా ఉన్నాడు. మరి యూదులు అయినటువంటి వారు అబ్రహాము సంతానముగా వారు వచ్చారు. అయితే వారు అబ్రహాము సంతానంగా మోషే ధర్మశాస్త్రాన్ని వారు పాటిస్తూ అనేకమైనటువంటి ఆ యొక్క మరి కట్టడలు ఆజ్ఞలు మరి వారు పాటిస్తూ వస్తూ ఉంటారు. They were the chosen people of God. అయితే వారు ఆ యొక్క మరి సామాన్యమైనటువంటి వారు కాదు. యూదులంటే మరి ప్రభు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలు వాళ్ళు. Now, I don't have all the answers for the Jewish people. మరి ఆ యొక్క యూదుల యొక్క మరి వారి యొక్క మరి వారు ఎలాంటి వారు అనేటువంటి విషయము మరి వాటి గురించి నేను మీకు చెప్పట్లేదు. There are millions upon millions upon millions of Jews in the world today that do not practice their faith. మరి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మరి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలుగా పిలువబడినటువంటి యూదులు మరి ప్రపంచ దేశాలన్నిటిలో అనేక లక్షల కోట్ల మంది ఇంకా కూడా యేసుక్రీస్తును ఎరుగక మరి వారు మరి వారు పాపములో జీవిస్తున్నటువంటి వారే అనేటువంటిది చెప్పడానికి చాలా చింతిస్తున్నామండి. They are Jewish in name only. మరి అయితే వారు పేర్లు మాత్రము యూదులు అని పిలువబడుతూ ఉన్నారు, కానీ వారు దేవుని వెంబడించే వారుగా మరి రక్షణ పొందినటువంటి అనుభవాలు వారి జీవితాల్లో లేవండి. And when they die, they will go to hell. మరి అయితే చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే వారు రక్షణ లేకుండా వారు ఒకవేళ మరణించినట్లయితే వారు ఆ యొక్క నరకానికి వెళ్ళేవారుగా ఉంటారు, కానీ పరలోకానికి వెళ్ళరండి వాళ్ళు. Now the Jews that are religious and follow God, but they still follow the rules. మరి వారు ఆ యొక్క మరి యూదులుగా మోషే ధర్మశాస్త్రాన్ని వారు తూచా తప్పకుండా ఆజ్ఞలు కట్టడలు వారు ఫాలో అవుతున్నప్పటికీ కూడా మరి వారు రక్షణ పొందకుండా యేసుక్రీస్తును రక్షకునిగా వారు అంగీకరించలేదు. కాబట్టి వారు ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క నిత్యత్వంలో నుండి వారు త్రోసివేయబడేటువంటి వారుగా ఉంటారు అనేటువంటిది మనం చూస్తున్నామండి. The Lord will deal with them, and I leave it up to him to decide if they go to heaven or hell.
మరి ఆ యొక్క మరి దేవుడు మరి అలాంటి వారి ఎడల ఆయన ఏం చేస్తాడు అనేటువంటిది మరి నేను చెప్పలేను కానీ మరి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది, ఆయన వారి గురించి ఏం చేస్తాడు అనేటువంటిది మరి ఆయన చిత్తానికే వదిలేద్దాం. Not a concern. That is God's concern, not mine. మరి ఏదో మనము వారి గురించి బాధపడినంత మాత్రాన మరి జరగదు కానీ ఆ యొక్క దేవుడు మరి వారి ఎడల జాలి చూపిస్తే మరి ఏమైనా వారికి మరి ఆ యొక్క మరి స్వర్గలో భాగ్యము వారికి దక్కొచ్చు అని నా ఆలోచన. But in this verse, in verse 6, it says that we, the Gentiles, have become heirs with Israel. మరి ఆ యొక్క 6వ వచనంలో ఆయన చెప్తున్నారు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మరి ఆ యొక్క యూదులు మరి ఆ యొక్క దేవునికి దూరము ఆ యూదులుగా పిలువబడి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలైనటువంటి వారితో సమానముగా అన్ని జనులైనటువంటి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నారని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. Thank you, Father. Thank you. హల్లెలూయా. We have been grafted in. We talked about this before, where we are grafted into the vine, and then Jesus starts flowing through us. మరి మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి రీతిగా ఆ యొక్క ఆ యేసుక్రీస్తు అనేటువంటి ద్రాక్ష వల్లిలో మనము అంటుకట్టబడి ఆ యొక్క మరి యేసుక్రీస్తు మన ద్వారా ఆయన ఫలించడం ద్వారా మరి మనము ఆ యొక్క యూదులముగా మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆధిక్యత మనకు దేవుడు అనుగ్రహించారండి. Oh, we are so chosen to be his people. మరి ఆయన ప్రజలుగా మనం ఉండడానికి ఆయన మనల్ని ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకున్నారండి. We are so blessed to be grafted into that vine, to be his. మరి ఆయన చేత అంటుకట్టబడేటువంటి అనుభవం మనం కలిగి ఉండి ఆ అంటుకట్టబడినటువంటి అంటుకట్టబడి ఫలించేటువంటి ఆ బిడలంగా మనం ఉండాలని ఆయన మనల్ని ఆయన ఎన్నుకున్నారు అని వాక్యంలో పౌలు భక్తులు తెలియజేస్తా ఉన్నారండి. Now, all of this is coming together because, as Paul did, we are to stay focused on God more than the things around us. మరి పౌలు భక్తుడు ఇక్కడ మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు మరి మనం ఆ యొక్క చూడడం కాకుండా మరి ఆ యొక్క దేవుడు మన ఎడల ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు, దేవుని దృష్టితో మనం ప్రతిదీ చూడాలి అనేటువంటిది పౌలు భక్తుడు ఇక్కడ మనకు నేర్పిస్తా ఉన్నారండి. We do not allow the worldly things to distract us from serving God. మరి లోకములో జరిగేటువంటి విషయాలు, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క సమస్యలు, ఆ యొక్క పోరాటాలు, వాటిని చూస్తూ మనం దేవునికి ఆ వెంబడించే విషయంలో దేవునికి దూరం అయిపోయే వారంగా ఉండకూడదు అనేటువంటిది పౌలు భక్తుడు ఇక్కడ మనకి నేర్పిస్తా ఉన్నాడండి. I watch the United States news and the world news probably too much. మరి ఆ యొక్క నేను న్యూస్ ఛానల్స్ ఎక్కువగా చూడనండి. కనీసం రెండు నెలలకు ఒకసారి మాత్రమే ఏం జరుగుతుంది అనేటువంటిది ఆ యొక్క అమెరికన్ న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాను. I try to correlate the news to what the prophecies are in the scripture for Christ's return. మరి ఆ యొక్క ఆ న్యూస్ ఛానల్స్ చూసినప్పుడల్లా నేను ఆ యొక్క దేవుని వాక్యములో రాయబడినటువంటి ప్రవచనాలు, ఆయన రాకడ గురించినటువంటి ప్రవచనాలు సంభవిస్తున్నాయి అనేటువంటి దాన్ని నేను మరి ఆ యొక్క వాటిని నేను తెలుసుకుంటూ ఉంటాను. అవి సంభవం ఎలాగా జరుగుతుంది అనేటువంటిది నాకు అర్థమవుతూ ఉంటుంది. We need to be aware of the worldly things going on. మరి మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు వాటిని మనం బట్టి మనం భయపడడం కానీ, వాటిని బట్టి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిగా మనం ఆ అయోమయ స్థితిలోనికి వెళ్ళడం అటువంటిది కాదు. కానీ దేవుడు ముందుగా ఎలా జరగబోతుంది, అంచె దినాల్లో ఏం జరగబోతుంది అన్నీ కూడా మనకు చెప్పారు. కాబట్టి మనము ఆ యొక్క ఆయన చెప్పినట్టు విధంగానే జరుగుతూ ఉన్నాయి అని ఆయన మీద ఇంకా విశ్వాసము మనం పొందుకునే వారంగా మనం ఉండాలండి. But we don't need to let those worldly things distract us from God's calling. మరి అయితే ఆ యొక్క లోక సంబంధమైన లోకంలో జరిగేటువంటి ఆ పరిస్థితులు మరి ఆయన దగ్గరికి మనం తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఆయన నుంచి మనల్ని పక్కకి తప్పించే విధంగా అవి ఎంత మాత్రము కూడా ఉండకూడదు అనేటువంటిది ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క కోరికండి. I feel I have to watch it
because I'm about to travel halfway around the world. మరి నేను ఆ యొక్క ప్రపంచము మరి ఆ యొక్క నలుమూలలా నేను వెళ్తాను కాబట్టి ఆ యొక్క వాతావరణ పరిస్థితులు ఆ యొక్క మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఎలా ఉంటాయి అనేటువంటిది నేను తెలుసుకోవాలి కాబట్టి వాటి గురించి మాత్రం వాటిని తెలుసుకోవడానికి మాత్రమే నేను ఆ యొక్క న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాను. And so my wife is concerned about my safety coming. మరి ఎందుచేత అంటే అమ్మగారు మరి ఆ యొక్క మన అటువంటి దేశాలకు వెళ్ళినప్పుడు క్షేమంగా మరి అయ్యగారు తిరిగి రావడానికి మరి ఆవిడ కోరుకుంటారు కాబట్టి మరి ఆవిడ ఆ ఆ విధంగా ముందుగా ప్రాంతాలన్నింటి గురించి తెలుసుకొని వెళ్ళండి అని చెప్తా ఉంటారు. I was supposed to go to Pakistan as I come to you, and she said, no, that is too dangerous. మరి మీ దగ్గరికి రావడానికి ముందుగా నేను వేరే ఒక పాకిస్తాన్ దేశానికి వెళ్ళాలనుకున్నాను. అయితే అయ్యగారు యొక్క అమ్మగారు మరి మీరు వెళ్ళొద్దు, అక్కడ చాలా ప్రమాదము అని చెప్పడం ద్వారా మరి ఆ ప్రాంతానికి వెళ్లకుండా మన భారతదేశానికి ఆయన వస్తున్నారండి. But even with that, I cannot let any fear interfere with doing what God has called me to do, just like what Paul did. మరి ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేసినటువంటి విధంగా మరి నాలో ఎటువంటి అధైర్యం లేదు, మరి దేవుని పరిచర్య కొరకు నా ప్రాణాలు అర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మరి పౌలు భక్తుడు ఏ విధంగా అయితే ఆయన మరి తన ప్రాణాన్ని ఆయన లెక్క చేయలేదో అలాగే నేను కూడా మరి పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే మరి ఆ యొక్క మరి దేవుని యొక్క మరి మరి ఆ యొక్క మరి ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనం ఎప్పుడు కూడా వెనుదిరిగే వారంగా మనం ఉండకూడదు అనేటువంటిది నా జీవితంలో నేను నేర్చుకున్నానండి. Read 7 through 9, please, sir. మరి ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదువుకుందామండి. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించబడిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. Paul realized that he was the least of all of God's servants because he felt like he was so horrible before. మరి పౌలు భక్తుడు ఆయన రక్షణ పొందడానికి ముందు ఆయన ఎంత మరి దేవునికి దూరంగా జీవించాడో, దేవునికి అయిష్టమైన కార్యాలు చేశాడో అవన్నీ కూడా ఆయన ఇప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్న కారణం చేత మరి ఆయన చెప్తూ ఉన్నాడు కదా, మరి ఆ యొక్క మరి విశ్వాసులందరిలో దేవుని బిడ్డలుగా పిలువబడేటువంటి వారందరిలో నేను అందరికన్నా నేను తక్కువ వాడిని అని ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఉన్నారండి. He did not feel worthy of what God had called him to do. మరి దేవుడు ఏదైతే తను చేయమని ఆయన పిలుచుకున్నాడో ఆ పని చేయడానికి నేను యోగ్యుణ్ణి కాదు, నేను అయోగ్యుణ్ణి అని ఆయన చెప్తా ఉన్నారు. I am not worthy of what God has called me to do. I'm an accountant from South Mississippi. మరి అలాగే నేను కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. మరి ఒక 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 చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఒక ఏదో చిన్న పని చేసుకుంటూ మరి ఆ యొక్క మిసిసిపి ప్రాంతంలో ఉండేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిని. నేను అయోగ్యుని కాదు అసలే దేవుని పరిచర్య చేయడానికి. None of you are worthy of God's call. మరి మీలో ఎవరు కూడా మరి మీరున్నటువంటి పరిస్థితులను బట్టి మీ యొక్క బలాన్ని బట్టి మీ శక్తిని బట్టి కానీ మీ పరిస్థితులను బట్టి కానీ మీరు కూడా యోగ్యులు కాదు. అయితే మిమ్మల్ని యోగ్యుల్ని చేసింది యేసయ్య. If we become prideful thinking that we're doing God a favor by letting him use us, మరి ఒకవేళ మరి మీరు ఏదో మంచి కార్యం చేశారని దేవుడు మరి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడని మీరు అనుకున్నట్లయితే అది తప్పు. then we have missed the calling of God. మరి ఎందుచేతంటే మనం చాలా సార్లు ప్రభు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని మనం విననటువంటి వారం. I don't like it when anybody brags on me. Brother Jonkin doesn't like it when people brag on him. మరి ఆ విధంగా మరి దేవుడు మరి ఎవరైనా మన పరిస్థితి ఎలాంటిదంటే ఎవరైనా మనకన్నా మరి పేరు ఎక్కువ తెచ్చుకుంటా ఉంటే ఎవరైనా మనకన్నా భక్తిగా ఎక్కువ ఉంటే మనం తట్టుకోలేనటువంటి వారంగా మనం ఉంటాం. We are all members of the body of Christ
And without each of us, that body cannot function అయి properly. అయితే వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత మనం ఎలాగ ఉండాలంటే ఒక క్రీస్తు శరీరంలో ఒక అవయవాలుగా కలిసి పనిచేసే వారంగా ఒకరికొకరు మరి ఆ ప్రేమించుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఉండే వారంగా మనం ఉండాలని వాక్యం మనకు సెలవిస్తాం. I can't do what God's called you to do. మరి ఈ విధంగా వాక్యం చెప్పినటువంటి విధంగా మనం చాలాసార్లు చేయకుండా మనములో సొంతగా ఉండేటువంటి అసూయ, ద్వేషాలు, పగ, ఈర్ష్య ఇవన్నీ కూడా మనం కలిగినటువంటి వారం, దేవునికి దూరం అయిపోయినటువంటి వారమే. I can't be in the people's lives in your village and the outreaches that you do. మరి ఈ విధంగా మనము మన యొక్క గ్రామాల్లో, మన యొక్క పట్టణాల్లో మరి ఆ యొక్క మనం చేసేటువంటి పరిచర్యలో మనమే అందరికన్నా ఎక్కువ చేసేటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండి అటువంటి ఆ యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారంగా మనం చాలాసార్లు తప్పిపోయామండి. I thank God that every day that I am a part of your lives, మరి ఈ విధంగా మరి నేను ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా ప్రభు నన్ను ప్రేమించి నాకు మీతో కలిసి మరి దేవుని వాక్యాన్ని అందజేయడానికి ప్రభు నన్ను ఏర్పాటు చేసుకుని మీ మధ్యలోకి పంపిస్తున్నందుకు దేవుని నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నా. but I praise Him even more that I am allowed to be in your life and you in mine. మరి ఈ విధంగా మరి మీరు ద్వారా మరి ఆ యొక్క మిమ్మల్ని కలిసి మరి మీ జీవితాల్లో అలాగే నా జీవితంలో మరి ఆ యొక్క దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసి మనల్ని ఆయన మరి చిత్త ప్రకారంగా ఆయన మహిమ కొరకు వాడుకోవాలని నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను. But you are the hands and feet and the mouths and the lovers of God in India. మరి మనం అందరం కూడా ఒక శరీరంలో క్రీస్తు శరీరంలో అవయవాలము. ఒకవేళ మీరు ఒక అవయవంలో ఒక చెయ్యి అయి ఉండొచ్చు, ఒకవేళ కాలు అయి ఉండొచ్చు, ఒకవేళ నోరు అయి ఉండొచ్చు, ఒకవేళ కన్ను అయి ఉండొచ్చు, ఒకవేళ మరి మీరు ఏమై ఉన్నారో ఆ యొక్క బాధ్యత మీరు నెరవేరుస్తూ మరి ప్రభు మహిమ కొరకు మీరు వాడబడాలని నా కోరికండి. In verse 8 it says that this grace was given to me, you, all of you. మరి ఈ యొక్క ఆయన 7వ వచనంలో మరి చెప్తా ఉన్నారు కదా, ఆయన కార్యసాధకమైన తన శక్తిని చొప్పున మరి ఆయన నాకు అనుగ్రహించిన కృపావరము అని పిలుస్తా ఉన్నాడు. ఆయన కృపావరముగా ఆయన మనకిచ్చిన అటువంటి బాధ్యత, ఈ యొక్క అవకాశము మరి ఆయన మనం కూడా ఇది ఒక కృపావరమే కానీ నా యోగ్యత కాదు అనేటువంటిది మనం గుర్తించాలండి. We are given the grace to preach the unsearchable riches of God. మరి ఆయన నిత్య సంకల్పాన్ని మనం తెలుసుకోవడానికి మనము ఆయన కృపే మనకి కారణమైంది. మరి అందుచేతే నేను ఆ యొక్క దేవుని ప్రేమను ప్రకటించేటువంటి ఒక మరి ఆ పరిచారకుడిగా నేను మారాను అని ఆయన చెప్తా ఉన్నారండి. Oh, I think Paul was able to grasp the greatness of our Lord. మరి నేను అనుకుంటాను మరి పౌలు భక్తుడు మరి దేవుని యొక్క మరి ఆ యొక్క గొప్పతనాన్ని ఆయన తెలుసుకున్నాడు, దేవుని యొక్క శక్తిని ఆయన అనుభవించాడు, దేవుని ఆలోచన ఆయన విధానం ఎలా ఉంటుంది, దేవుని ఆలోచన ఎలా ఉంటుంది అనేటువంటిది ఆయన ఊహించగలుగుతున్నాడు అని నేను అనుకుంటాను ఈ మాటలను బట్టి. Even though he described himself as being in chains, మరి ఆయన మొట్టమొదటి వచనంలో మరి ఆయన తన్ను తాను మరి నేను ప్రభు కొరకు నేను ఖైదీగా జైల్లో శిక్ష పొందుతున్నానని చెప్తూ ఉన్నప్పుడు కూడా ఈ మాటలు ఆయన మాట్లాడుతున్నాడంటే ఎంతో మరి ఆ యొక్క విశ్వాసంతో ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నారండి. Read verse 12. మరి 12వ వచనం మనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. Even though we are in chains, we can approach him with freedom and confidence. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ఒకవేళ నావలే మీరు సంఖ్యల్లో ఉన్నప్పటికీ, నావలే మీరు బంధించబడి ఆ యొక్క దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మరి మీ విశ్వాసము చేత మీ ధైర్యమును
నిర్భరమైనటువంటి ప్రవేశము ఆయన మీకు కలిగించేవాడుగా ఉన్నాడు. ఆయన్ని బట్టి మనం కలిగి ఉన్నాము అని ఆయన చెప్తా ఉన్నారండి. I pray that this morning and this evening you can see the grace that God has for us. మరి ఈ విధంగా ఈ రోజు మరి వాక్యం వింటున్నటువంటి మీరు ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన కృపలో మరి మీరు భద్రపరచబడి ఉన్నారని, ఆయన కృపలు పౌలు భక్తుడు ఎలాగైతే ఆయన కృపను అనుభవిస్తూ మరి బంధకాల్లో కూడా శ్రమల్లో కూడా మరి ప్రభు యొక్క శక్తిని ఆయన అనుభవిస్తున్నాడు, అలాగే మీ జీవితాల్లో కూడా ప్రభు శక్తిని ఆయన ప్రభావాన్ని మీరు అనుభవించి ఆయన కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. Our faith, your faith, our faith is not in these Zoom meetings. మరి ఆ యొక్క మరి మన యొక్క విశ్వాసము మరి యొక్క మరి జూమ్ మీటింగుల మీద మనం విశ్వాసం కలిగి ఉండడం కాదు, కానీ యేసుక్రీస్తు మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి. This is only a way that God is helping to strengthen us in our walk with Him. మరి ఆ యొక్క ఈ కార్యము మరి జూమ్ మీటింగ్ మరి ఎందుచేత ఆయన ఏర్పాటు చేశాడంటే వాక్యం ద్వారా మనల్ని బలపరచడానికి, వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహించడానికి ఆయన ఈ కార్యాన్ని చేశాడు. కానీ మరి మనము ఈ జూమ్ మీటింగ్ మీద మనం నమ్మకం పెట్టుకుంటే మనకి ఏ ప్రయోజనం ఉండదు. కానీ యేసుక్రీస్తు మీద మనం నమ్మకం ఉంచినట్లయితే ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఆమేన్. As I look at the 1, 2, 3, 4, 5 faces that I see right now, మరి ఇప్పుడు నేను ఐదు మందిని నేను చూడగలుగుతూ ఉన్నాను. మరి Amos, Manahor, Herod Ware, Maha, and Pastor Jochen. మరి ఆమోస్ గారు, అలాగే మనోహర్ అన్న, అలాగే మహాలక్ష్మి గారు, హరిద్వార్ భయ్య, మరి ఈ విధంగా జాకిన్ గారు, ఈ విధంగా 5 మంది వీడియోలు మాత్రమే నేను చూడగలుగుతూ ఉన్నాను. I can look at the prayer list I keep. మరి ఆ యొక్క నాకు దేవుని యొక్క మరి దేవుని వైపు నేను చూస్తూ ఉన్నప్పుడు మరి మీ జీవితాలు మీ యొక్క మరి ఆ యొక్క సేవా పరిచర్యల కొరకు నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. And I believe I can look back and see the change in the way your prayers and needs have changed in the last year. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మీరు కోరినటువంటి ఆ యొక్క ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మీరు నెరవేర్చబడము, మరి మీరు ఆ యొక్క దేవుని యొక్క మరి పరిచర్యలో మరి ఘనముగా ముందుకు సాగిపోవడం, ఆయన మహిమ కొరకు మీరు కార్యాలు చేయడం అనేటువంటిది నేను చూసినప్పుడు నా ప్రార్థన దేవుడు విన్నాడు అని నేను దేవునికి ఎంతగానో స్తుతులు తెలియజేస్తూ ఉంటాను. And I believe that I can see the way God is working in these 5 people in their lives to change their hearts more focused on God. మరి ఈ యొక్క మరి 5గురుగా ఉన్నటువంటి మీరు మరి ఆ యొక్క దేవుని మరి సరైనటువంటి సంబంధాన్ని మీరు కలిగి ఉండి మరి అనేక మందికి ఆ యొక్క దేవుని ప్రేమను తెలియజేసేవారుగా, దేవుని యొక్క శక్తిని మీరు ఆ యొక్క పౌలు భక్తులు నేర్చుకున్నటువంటి విధంగా మీరు కూడా అనుభవించి మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా మీరు ఉండాలని ప్రభు పేరట మరి నేను ఆశపడుతూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Thank you, Jesus. Hallelujah. Hallelujah. We've got right now about 26 or 27 people. మరి అయితే ఇక్కడ మరి 26 నుంచి 27 మంది మీటింగ్ లో జాయిన్ అయ్యారు, కానీ కేవలం 5గురు మాత్రమే మరి వీడియో ఆన్ చేసి మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు. We probably have had as many as 30 to 32 people this morning. మరి ఇంతకు ముందు మరి కొంతమంది జాయిన్ అయ్యి మరి 30 నుంచి 32 వరకు వచ్చారు. మరి వారు జాయిన్ అయ్యి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు, మరి ఎందుచేతో తెలియదు. But I can't say that the other 25 have had a growth in their life because I don't see their face. మరి ఇది 25 మంది వీడియోలు ఆన్ చేయలేదు కదా, మరి వారు దేవుని బిడ్డలు కాదు అని నేను అనట్లేదు, కానీ ఒకవేళ వారు ఎటువంటి పరిస్థితుల్లో వారు ఆ విధంగా చేశారో నాకైతే తెలీదు. They never say anything. They never give a prayer request. మరి అయితే వారు ఎప్పుడు కూడా ఒక మాట కూడా వారు చెప్పరు, వారు ఎప్పుడు కూడా ఒక ప్రార్థన అవసరత కూడా నన్ను కోరరు వారు. I know Santhasam has. సంతోషమ్మ గారు ఉంటారు, మరి ఆవిడ అప్పుడప్పుడు మాట్లాడతారు. So
I see growth just in little things from my side. మరి ఆ విధంగా మరి చిన్న చిన్న విషయాల్లో మరి నేను పట్టించుకుంటూ మరి వాటి వైపు నేను చూడడం వల్ల నేను ఎదగలేను. నేను ఎదగడం ఆగిపోతాను. And I believe, I am so encouraged that I believe God is going to do miraculous things in all of your lives. మరి ఆ యొక్క నేను నమ్మేది ఏంటంటే మరి ఆ కేవలము శ్రద్ధగా వినేటువంటి వారు ఆ యొక్క నాకు తెలిసినటువంటి వారు మాత్రమే కాకుండా ఎవరైతే తెలియకుండా మాట్లాడకుండా ఉన్నటువంటి వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు వారు అనుభవిస్తున్నారు. అందుచేతే వారు మీటింగ్ వస్తున్నారని మాత్రం నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I sent Brother Jonkin a song months ago. మరి ఆ యొక్క చాలా నెలల క్రితము మరి ఆయన మరి నేను ఆయన మరి చక్కగా మరి నేను కలవడం ఆయనతో మాట్లాడడం జరిగింది. And that song was entitled Thank You. మరి ఆ యొక్క మరి ఒక పాటను మరి థ్యాంక్ యూ అనేటువంటి పాటను మరి వారు ఒక రోజు పాడడం జరిగింది. And it was talking about an older man that had died and gone to heaven. మరి అక్కడ ఆ యొక్క పాటలో మరి ఒక ముసలి వ్యక్తి ఆయన మరణించి ఆ యొక్క మరి పరలోకానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క జరిగినటువంటి విషయం గురించి ఆ పాట రాసినటువంటి వ్యక్తి రాశారు. And because of his life teaching Sunday school every Sunday to the youth. మరి ఆ యొక్క వ్యక్తి యవన కాలంలో ఉన్నప్పుడు సండే స్కూల్ చూసేటువంటి వాడు, యవనస్తుల మధ్యలో పరిచయం చేసేటువంటి వాడు, మరి ఆ విధంగా ఎంతగానో దేవుని కొరకు ఆయన కష్టపడుతూ ఉండేటువంటి వాడు. And when missionaries came to his church and he gave all he had అయితే to the ministry. మరి కొంతమంది దైవజనులు మరి ఆయన సంఘానికి వచ్చినప్పుడు మరి ఆయన కలిగి ఉన్నటువంటిదంతా కూడా మరి ఆ యొక్క దైవజనులకు ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. And he would see a need in the community and he would help. మరి ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన వారికి ఎవరైతే అవసరతల్లో ఉన్నారో వారందరికి కూడా ఆయన సహాయం చేస్తున్నటువంటి వాడు. And I believe that each one of us, if we go through our lives loving God and loving people and helping, this is going to be us. మరి ఇదే విధంగా మరి నేను కూడా మరి మనం అందరం మరి చేయవలసినటువంటి పని ఏంటంటే మనం కూడా దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి. దేవుని ప్రేమను మనం తెలియజేయాలి. దేవుని సువార్తను ఇతరులకు మనం తెలియజేయాలి. అలాగే మరి మనకు ఉన్నదంతా కూడా దేవునికి ఇచ్చేవారంగా మనం ఆర్థికంగా శారీరకంగా అన్ని విషయాల్లో ప్రభువుకు మరి మనం సమర్పించుకోవాలి కొనే వారంగా ఆయన మహిమ కొరకు గొప్ప కార్యాలు చేసే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. What we do for God is not for people to pat us on the back or give us rewards as a humanitarian. మరి మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఏదో ప్రజల కోసం అన్నట్లుగా ఎవరో నన్ను చూసి మెచ్చుకోవాలి, బాగా చేస్తున్నావు అని చెప్పాలి, మరి నన్ను ఎంతగానో మరి వారు బహుమతులు ఇవ్వాలి అని మనం ఏ కార్యం కూడా చేయకూడదు. We go through our lives quietly or loudly, whatever God calls us, and he gets all the glory. మరి ఆయన మరి మన జీవితంలో మరి మనం ఎలా చేయమన్నా ఏ ప్రాంతంలో ఉండి మనం ఒకవేళ ఒక సేవకుడిగా ఉన్నామా, లేకపోతే ఒక సహాయకుడిగా ఉన్నామా, లేకపోతే ఒక సండే స్కూల్ టీచర్గా ఉన్నామా, మరి లేదంటే ఒక ఉద్యోగంలో ఉన్నామా, ఎలా ఉన్నా కూడా మరి ఆ యొక్క మనము చేయగలిగినటువంటి విధానంలో మనం చేయగలిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి మనము దేవుని కొరకు పరిచర్య చేసే వారంగా, దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేసే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And this song talks about this man in heaven, and people just keep coming up to him and saying, thank you for being so faithful. మరి ఆ యొక్క దైవజనుడు పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. వచ్చిన వారంతా కూడా చాలా వందనాలు అయ్యగారు, చాలా వందనాలు అయ్యగారు, మరి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం మీరే అయ్యగారు అని ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు వందనాలు చెప్తా ఉన్నారండి. And he's in heaven going, I don't remember you. I don't remember helping you. And they said, yeah, but I do. And God used it.
మరి ఆయన మరి అందరూ వందనాలు చెప్తా ఉంటే మరి వారితో చెప్పేటువంటి వాడు, ఇదిగో మీరెవరో నాకు తెలియదు, మీకు ఎప్పుడు నేను సహాయం చేశానో నాకు తెలియదు, మీకు ఎప్పుడు దేవుని సువార్త చెప్పానో నేను మర్చిపోయానని చెప్తే, అయితే వారు చెప్పేవారు, మరి మీరు మర్చిపోయారేమో అయ్యగారు, లేకిన్ మేము మర్చిపోలేదు అని వారికి సమాధానం చెప్పేటువంటి వారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. What we do is we go forward for Christ. We don't keep looking back at what we got to do. మరి ఆ యొక్క మరి మనము ఏదైతే మనం చేస్తున్నామో మరి దేవుడికి అదే పరిచర్య కాకుండా ఏదైతే మనం మెప్పు కొరకు మనం చేసుకుంటామో వాటిని మనం ఆపేసి మరి దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది చేసినట్లయితే మనం కూడా పరలోకంలో అదే విధమైనటువంటి మెప్పు, అదే విధమైనటువంటి సన్మానాన్ని మనం పొందుకుంటామండి. I hope and pray that each one of you knows that I love you, even though I've not met most of you. మరి మిమ్మల్ని నేను ఒక్కసారి కూడా ఎప్పుడు కలవనప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను అనేటువంటిది మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. God has called our lives together to reach the lost world for Christ. మరి దేవుడు మనల్ని ఆ యొక్క ఈ లోకంలో నశించిపోయేటువంటి ఆత్మలైన నరకానికి వెళ్ళిపోయేటువంటి వారిని రక్షించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అనేటువంటిది మీరు మనము ఆ యొక్క దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. He has called all of us to preach the gospel and to teach and encourage in India. మనం ఎప్పుడు కూడా ఆయన దేవుని యొక్క ప్రేమను మనం తెలియజేసేవారుగా, దేవుని సువార్తను మనం ఇతరులకు తెలియజేసేవారుగా, మరి భారతదేశంలో మరి ఆ యొక్క నశించిపోయేటువంటి ఆత్మల్ని ప్రభు వైపు నడిపించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. He has called us to help grow people in their maturity to Christ. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి క్రీస్తు ప్రభువును గురించినటువంటి జ్ఞానంలో వారు ఎదగాలి. మరి వారు ఆ జ్ఞానం ఆ యొక్క దేవుణ్ణి బాగా తెలుసుకోవాలి, ఆయనతో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, వారు ఆ యొక్క విశ్వాసంలో ఎదగాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. He has not called us to beat them over the head with the scriptures, making them think we're holy. మరి ఆయన ఎప్పుడు కూడా మనం ఈ బైబిల్ తీసుకుని మరి వారి మీద ఇలాగ వారి నెత్తి మీద ఇలా కొట్టి మరి ఆ యొక్క మీరు మారండి అని చెప్పడానికి ఆయన కోరుకోరు, కానీ ఏదో మనం పరిశుద్ధులంగా మనం చూపించుకోవడానికి మనం ఆ విధంగా ఎప్పుడు కూడా చేయకూడదండి. We are to be gentle and patient with people. మరి మనం ఎప్పుడు కూడా ప్రజలైనటువంటి వారి ఎడల చాలా మృదువుగా మర్యాదగా మరి వారు ఎంతో మరి సహనంతో మనం వారి ఎడల ప్రవర్తించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. Now I'm going to close with Brother Jonkin reading us some scriptures that is what Paul's prayer was for the Ephesians for their lives. And I want you to know this is my prayer for you today. మరి ఇక్కడ కొన్ని మాటలు మరి ఆ యొక్క మీకు తెలియజేసి బైబిల్లోంచి మీకు చదివిన తర్వాత మరి నేను ఆ యొక్క నా ప్రసంగాన్ని నేను ముగించబోతూ ఉన్నానండి. మరి ఈ మాటలు పౌలు చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అదే ప్రార్థన ఈరోజు మరి అయ్యగారు మనందరి కొరకు కూడా చేస్తున్న ప్రార్థన అనేటువంటిది మనము ఇప్పుడు చదవబోతున్నామండి. I want you to read in a prayerful manner verses 14 to 21. మరి మీరందరూ కూడా ఆ ప్రార్థన పూర్వకంగా మరి 14 నుంచి 21 వచనాలు మరి పౌలు భక్తుడు చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో మీరంతా కూడా ఆ ఏక మనస్సుతో ప్రార్థనా పూర్వకంగా ఈ వచనాలు చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి నేను చదువుతున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21 వచనాలు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమినందును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను
ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు మరి సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, Amen. ఆమేన్. Thank you, Paul, for that prayer. మరి మనందరం కూడా పౌలు గారు చేసినటువంటి ప్రార్థనకు మరి పౌలు గారికి మనం అందరం కూడా ఒకసారి వందనాలు చెప్పవలసిన వారంగా ఉన్నాం. థ్యాంక్ యూ పాల్, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ, హల్లెలూయా. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. బ్రదర్ ఎవరు ఎవరు మాట్లాడతలేరు. అన్నా 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 ఓకే, అన్నా అన్నా మహాలక్ష్మి గారు మాట్లాడండి. మహాలక్ష్మి హల్లెలూయా. అయ్యగారు వందనాలు. అమ్మ వందనాలమ్మా. అమ్మా మరి ఈ రోజు ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో మరి 3వ అధ్యాయం ద్వారా మరి నేను మధ్యలో వచ్చాను, అయినప్పటికీ నేను వచ్చేటప్పటికి 6వ అధ్యాయం చెప్తున్నారండి అయ్యారు. మరి అద్భుతమైన మరి మాటలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన మేలులు ఉపకారములు దేనిని మర్చిపోకుండా మరి ఆయన అంటున్నారు, మీరు ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమంది వింటలేరో కానీ మనుషులు అయితే పై రూపం చూస్తారు, ఆయన అయితే అంతరంగం చూస్తున్న దేవుడే వింటున్నారు. మరి అద్భుత రీతిగా మాట్లాడిన ఆ యొక్క అమూల్యమైన మాటలు నిజంగా ఇక్కడ 16వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా మరి యొక్క సంఘానికి కుటుంబానికి తండ్రి మాట్లాడిన రీతిగా మాట్లాడి ఉన్నారు. మరి మనమందరము కూడా ఏక మనసు ఏకాత్మ కలిగి దేవుని యందు మరి అయ్యగారు చెప్పినట్టుగా ఇక్కడ ఎంతమంది అయితే వింటున్నారో మీరందరూ కూడా బలమైన సాధనముగా ఉండి అనేకమైన హృదయాలను కదిలించాలని చెప్పారండి అయ్యగారు. వందనాలు. చాలా అద్భుతమైన ప్రసంగం విన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపు మనం చూడాలని ఆయన ఒక మాటలు చెప్పినప్పుడు మరి ఇండియా దేశం రావాలని అయ్యగారు కూడా ఎంతో ఆశ కలిగి ఉన్నారు. మరి ఆశను దేవుడు నెరవేర్చి మనం అందరం కూడా మరి ఏక మనసు కలిగి అయ్యగారు వచ్చేటప్పటికి మనం ఎంతో మరి ప్రిపేర్ అవ్వాలి. అయ్యగారిని ఎలా చూసుకోవాలి, అయ్యగారు చెప్తున్న మరి అనేక మందికి మాదిరిగా మరి అనేక మందిని సమకూర్చి అక్కడ ఆయన చెప్తున్న ప్రసంగం ద్వారా మనము బలపడాలని అయ్యగారు అమెరికా దేశం నుంచి మన ఇండియా దేశం వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందండి. నేనైతే మిస్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఇండియాలో లేను కాబట్టి. మరి దేవుడు చేసిన అద్భుత కార్యం మన ఇండియాకి రావాలంటే ఒక తపన కావాలి. అయ్యగారికి ఒక మరి ఆయన దేవుడు ఆయన పట్ల ఉన్న ఉద్దేశము, ఆయన ఏర్పాటు, ఆయన సన్నిధి మరి ఆయన తోడుగా ఉండి మరి ఇండియా దేశము రావాలని కోరుకుంటున్నాము. మరి మీరు అందరూ కూడా మరి అయ్యగారికి సహకరించండి, మరి అనేక మందిని సమకూర్చండి. మరి మేము కూడా మరి దేవుడి కృపను బట్టి దేవుని చిత్తం అయితే నేను కూడా ఇండియా దేశంలో ఉంటే మరి నేను కూడా చాలా ఆనందించేదాన్ని. మరి ఎంతో మందిని అయ్యగారు మరి చార్లెస్ అయ్యగారు కూడా ఎంతో అద్భుత రీతిగా మరి అనేక మంది దైవజనులు సమకూరుస్తున్నారు. ఎందుకంటే వారిలో ఉన్న తాపత్రయము, వారిలో ఉన్న మరి ఆ యొక్క శక్తి, దేవుని ప్రేమ కలిగి ఉంటేనే ఒకరినొకరు మనము అందరము కలిసి సేవ చేయాలనే ఆలోచన కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము. ఆయన ప్రేమలో మనం కలిగి ఉండాలి. ఆయన చేసిన ఉపకారములన్నింటినీ కూడా మర్చిపోకుండా అయ్యగారు మన కొరకు మన దేశం కొరకు ఎంతగానో ఆసక్తి కలిగి మరి ఆయన ఇండియా దేశం రావాలని కోరుకుంటున్నారు. మరి అయ్యగారి కొరకు ప్రార్థన చేద్దాం మనం అందరము కూడా. క్షేమకరమైన ప్రయాణం అందించి మరి మీకు కూడా మరి సహకారులుగా మీరు అందరూ కలిసి ఏక మనసు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నేను అయ్యగారు వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మరి చార్లెస్ అయ్యగారు కూడా అనేక మంది దైవజనులు సమకూర్చి మరి నార్త్ ఇండియా మరి తర్వాత హైదరాబాదు అనేక దేశాల్లో మరి దైవజనులందరినీ కూడా ఆయన సమకూరుస్తున్నారంటే నాకు చాలా మరి ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఒక మనిషిని కలవాలంటే చాలా ప్రయాసతో కలిగిన పని అండి. మరి దేవుని పని అంటే మరి సేవా పరిచర్లో మరి మరి డబ్బుతో కూడిన పని. మరి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి రావాలన్నా మరి మీలో కొన్న ఆసక్తిని బట్టి అయ్యగారికి ఉన్న ఆసక్తిని బట్టి వారిని వారి కుటుంబాన్ని దేవుడు జీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.
Sister Mahalakshmi is very much excited. You are coming to India and loving people and sharing the God's word. And she is missing you because she is in North India. She's very much missing you. Oh, wait, no, no, And no. if Yeah. she is in India, surely she will come and meet you personally. Yes, thank you. Thank you. Welcome. Now she's very much blessed through your message, and she's telling your safe praying for the safe journey, and God will take you to India safely and work along with us in many places for the glory of God, to lead many people to Christ in all over the places we go. And God will protect us, God will use us mightily for his glory and according to his will, Oh, and he will lead us, barabar. and also he will safely take you to back to your home after the completing the ministry work in India. That is Thank the prayer. thank you. Yeah, and she is जय yes sir. जय मसीह। Yes sir, yes sir, praise the Lord. सर जी, एक हमारा प्रेयर रिक्वेस्ट है। हाँ सर। मेरा हैप्पी नाम का नाती है, बीमार है, आज करीब 15 रोज हो गया। हाँ इलाज सर। अब चल रहा है, लेकिन उसको आराम नहीं हो रहा है, पेट में दर्द है। हाँ सर। हाँ, नाम क्या है उसकी सर? चंगाई हैप्पी नाम है। ओके सर, ओके। हाँ, और हम जो है आज के जो वचन है, हाँ, बहुत उत्साहित किया है वचन, और हम एक्साइटेड हैं कि सर जी आ रहे हैं इंडिया, और हमारे जो चर्च है शेयर करेंगे, उससे हमारे जो पास्टर है निरुत्साह हो चुके हैं, उसमें आशा का संचार होगा, और उत्तर प्रदेश या नॉर्थ इंडिया में प्रभु का कार्य आगे बढ़ेगा। Amen. हम उनकी सेफ जर्नी के लिए हम प्रार्थना करते हैं Amen. कि उनकी परमेश्वर उनको रक्षा करे, यहाँ लाए, और उनके द्वारा बहुत से लोग जीते जाएं। जय मसीह। Amen. Amen. Pastor Haridwar is telling, and we are very much blessed to hear the word of God today through you, and this is a great encouragement for us. And also, you are specially coming to our place, North India, Uttar Pradesh, this time, and through this your visit, many people will be experience the love of God. Many churches will be grow, and many churches, many people, many Christians will be encouraged, and you come again and again to our place North India, and visit our people and see our people and share the gospel to our people, and that is a great encouragement to all of us, and that will be we are inviting you to our place again and again, and also Thank you. Thank you. and he's in living in very dangerous place in Uttar Pradesh, but this time we are not going to that place. If God's will, next time we will go to Okay. his church also, because it is so much disturbed area in Uttar Pradesh. So this time we are not planning to go to this place, and next time surely we will go to his place also, if God's will, and the situation will be everything will be okay. Yes sir, and also Amen. and also is requesting to pray for a girl child who is feeling a stomach ache from more than 15 days. Her name is Happy, and please uphold Happy, daughter Happy. God will deliver her. God will touch her and deliver from the stomach ache, and heal her completely for the glory of God. Amen. 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 ब्रदर हम भाई जरूर आपके लिए प्रार्थना करेंगे। अभी आपके पास नहीं आएंगे, फिर दोबारा नेक्स्ट ईयर में आपके पास जरूर आएंगे। प्रभु आपका जो जगह में वो जो प्रॉब्लम चल रहा है, सारे प्रॉब्लम को प्रभु और उसको और उसके और क्लियर करेंगे, और उसके बाद प्रभु की इच्छा है तो आपका जगह में भी जरूर आ जाएगा। प्रेज द लॉर्ड, हालेलुया, थैंक यू जीसस, हालेलुया। Thank you, Jesus. Thank you, sir, Stephen, sir. Once again, I humble to thanks, greetings to you. So every Tuesday, Friday, and come Zoom and teach the Word of God.
So we are encouraging by through the word of God. You're Thank telling you. more Thank you. of things, and we learn. We may strength. It's amazing. Uh, God has put great burden in your heart for India. So that's why you're coming to India. So may God give you good health and safe journey. We remember in our prayers. So from this today word of God, I learned. So many times we rebel to God. Sometimes we are not listening His word, and we are going our ways. So still God loves me, and God loves me. Whenever we go His feet, and He loves me, He forgive me. When we confess, I confess whatever did I wrong, then I confess in front of Jesus. He will Yes. forgive me, He will hug me, and He will guide me, and I go forward. Amen. It's amazing, amazing. I learned that one is amazing. And one more thing is there, we must give to the others, those who need. So Yes. recently, one testimony we did that one in India. My colleague pastor is there. Uh, he's having three daughters, two daughters, one son, small childrens. They are in study in school. That time last exams is there. He didn't pay fees. So the management will not allow to write exams. So that time he share with me. So Anand, what when we can do? We you pray like that. So my God is put me burden. You do something. You do something. Holy Spirit said to me, that told to me. So that time I share for this problem our pastors. Immediately by God's grace they respond. Pastor, we do something. We do something. So Yes. approximately in India money, he need 10,000, and in USA money and $150 maybe. Yeah, so five, six pastor they will give small amounts. So I'll give little bit big. So we collected and in India currency 7,000 rupees. 7,000 rupees Praise the good. Lord. Yeah, and we give to the pastor. He will be very happy. So we are also very happy. We give to the Amen. pastor. Amen. That's a great testimony. So that's important. We give to the people. We give to the people. When we give to the others, the Lord will give back. So I taste that one. It's Yes. amazing, amazing. I learn that one. And it's amazing. Amen. Yeah, wonderful, wonderful. God will provide every needs whenever we depend upon, whenever we look unto Jesus, He will provide everything. Nothing, Yes. nothing impossible to Him. I learn, I taste that one. And one more thing, and my prayer request. My son is Francis, Akash Francis. He is going to join next month in college. So please pray for him and finance, and he need one laptop. Please pray. God will provide. Please pray, and about my ministry and children, daughter and pastor Amma. And if God's will, we are going to start one more center, worship center. If God's will, we are Yes. trying to start two more, one more. So if God's grace. Please pray continually. We are also praying. We love you so much and so much. So amazing, amazing your testimony because so amazing, wonderful. You have a great burden for India. So may God use more and more in India, North and Thank you. in Hyderabad also. So thank you so much Yes. for. We Praise are the Lord. praise the Lord. We are waiting for your trip and eagerly we are waiting to see you face to face and I thank to Jachin brother. Once again, I a wonderful man of God is humble. He's doing great ministry because he's having a great burden to preach, to reach unknown places. Some places there places is there in India. So remote places is there. No one go that places, but brother is going and sharing the gospel.
He's anytime, always he's a busy. He's doing the ministry, wonderful. About and his family. I am very exciting about his brother. Whenever, Amen. Amen. Whenever I call to, he is a busy, very busy. He didn't lift my call because he's told to me, brother, we are in the ministry, we are in the remote places. He said like that only. So I excite. I appreciate you, my brother, loving brother Jachin. I love him. Amen. థ్యాంక్ యూ సార్ Thank you, sir. Thank you so much. We learn more things from coming days. We want to learn. ఏమేన్ ఏమేన్ Yeah. Amen. Thank you, sir, Stephen. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. ఇంకా ఎవరైనా విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యారండి ప్రార్థన చేయండి ల్యాండ్ కోసం. ఇంకా మరి ఈ జూన్ నెల 20వ తారీఖు రిజిస్టర్ చేస్తారని చెప్పారండి. రిజిస్ట్రేషన్ అలాగమ్మా కొద్దిగా పరిస్థితులు తక్కువైనాయండి. ప్రార్థన చేయండి వాటి వరకు. మరి అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఆ స్థలం కోసం మరి ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. అలాగమ్మా తప్పకుండా అయ్యగారికి కూడా చెప్తానమ్మా. అది నాకు మెసేజ్ పెట్టండమ్మా వాట్సాప్లో. నేను అది అయ్యగారికి చెప్తాను అమ్మా. ఓకే సార్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. కాదు బ్రదర్. పాల్ గారు వందనాలన్నా. బ్రదర్ నేను హైదరాబాద్ లో ఉంటాను, అన్న మల్కాజ్గిరి. అన్న ఈరోజు మెసేజ్ చాలా బాగుంది. మంచి ఆధ్యాత్మికంగా ఆత్మీయ ఎదుగుదల కొరకు అన్న మన సేవకులను ప్రోత్సాహపరిచేటువంటి వర్తమానాలు అందిస్తా ఉన్నారు. దైవజనులందరిని బట్టి దేవునికి స్తోత్రం. సో మీటింగ్స్ మరి ఎక్కడ పెడతారు సార్? ఎప్పుడు వస్తాడు? ఎక్కడ పెడతారు అయ్యగారు మన అయ్యగారితో? అన్న అదే ఒకరోజు ఉంటామన్న హైదరాబాద్లో. 4వ తారీఖు జూలై 4వ తారీఖు. మీరు నాకు ఆ విషయాలు మీకు మెసేజ్ పెడతానన్నా. మీరు వాట్సాప్లో నాకు కలవండి, మెసేజ్ పెట్టండి. నేను ఆ డేట్స్ ఎప్పుడు అనేది మీకు తెలియజేస్తాను. ఒక 4వ తారీఖు ఒక రోజు ఉంటారన్న హైదరాబాద్లో అన్న. తప్పకుండా అటెండ్ అవుతాను బ్రదర్ నేను ఇక్కడ. ఓకేనా మీరు నాకు మెసేజ్ పెట్టండి అన్న అందులో. థ్యాంక్ యూ ఫర్ encouraging word of God, and thank you. It's a great privilege for us to listen the word of God. God has given this opportunity to join in this meeting. Privilege for us, really it's a blessing for us as we are growing in the presence of God. So thankful to our speaker and Jason brother and our speaker. Thank you so much once again. Thank you so much. బ్రదర్ తిమోతి గారు ఎక్కడ ఉంటారా హైదరాబాద్ లో? మల్కాజ్గిరి అయ్యారు. మల్కాజ్గిరి. సో నేను ఇక్కడ ఎల్బీ నగర్ లో ఉంటాను. ఓకే భయ్ గారు. అయితే మీరు అయ్యగారికి మాట్లాడి ఇక్కడ మన దగ్గర అరేంజ్ చేస్తున్నాం మీటింగ్. ప్రభుత్వం అయితే వన్ డే ఉంటుంది. తప్పకుండా నేను ఎక్స్ఓఎం ఆపరేషన్ మౌలేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ఓఎంఆర్ నేను బైబిల్ కాలేజ్ చేస్తాను. ఆపరేషన్ మౌలేషన్ ఆఫ్ ఇండియాలో జార్జ్ గారు మా అందులో చేస్తారు. అవును, ఆపరేషన్ మౌలేషన్ ఆఫ్ ఇండియా ఓఎం 4 సంవత్సరాలు చేశాను. ఇక్కడే ఉండిపోయాను. ఇంక హైదరాబాద్ మాది గుంటూరు అయ్యారు. హైదరాబాద్ వచ్చి బైబిల్ కాలేజ్ చేసి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే మ్యారేజ్, ఇక్కడే పిల్లలు, ఇక్కడే సేవ పరిచర్య అంతా కూడా. నేను మల్కాజ్గిరిలో ఒక ఫ్యామిలీ వస్తాను. నేను అక్కడ ఏదో లాలా కూడా ప్రేయర్ చేస్తాను. రండి గారు వచ్చినప్పుడు వస్తే ఆ నెంబర్ తీసుకొని కలవండి అయ్యారు. రండి మా ఇంటికి రండి. ఓకే తప్పకుండా. జాసన్ గారికి సెండ్ చేయని, నేను జాసన్ గారు నాకు సెండ్ చేస్తాను. డెఫినెట్లీ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. As the deep panteth for the water, so longs after you alone are my heart desire, and I long worship you. You alone are my strength, my shield. You alone are my spirit. You alone are my heart's desire. Love to worship you. I want you more than gold and silver. Only you can satisfy.
the having of my life. You alone are my strength, my shield. You alone are my spirit king. You alone are my heart desire, and I long to worship you. You are my friend, my bro, my brother, even though you are a king. I love you more than any other, so much more than anything. You alone are my strength, my shield. You alone are my spirit lead. You alone are my heart desire, and my long to worship thee. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. We want to worship you as Paul worshipped in the prison, Lord. Hallelujah. Lord, whenever we are in the bondages also, as he worshipped Paul, he worshipped you in the bondages, in the jail also. We also worship you in our problems, in our troubles, in our heartaches, Lord. Hallelujah. Thank you, Lord, for sharing us through your child the wonderful word of God, to joy in your presence every time. Hallelujah. To worship you always, to adore you always, to be a witness for you always in our lives, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Lord, for opening our spiritual eyes and leading us in your mighty ways, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, thank you, thank you. You alone are my strength, my shield. You alone are my spirit lead. You alone are my heart Heart's desire, desire, and I and I long want to worship to thee. worship you. Hallelujah. Thank you, Jesus. Thank you so much, sir. And this is a great privilege, and we in a few days we will meet together, and this is a wonderful time to have you and meet you in few days time, and work together with you, work along with you in many places for the 4 to 5 weeks, and all God is with you and help you, and wherever you go God's presence is with you, and lead you, and help you and comfort you, and deliver you from all the danger, and be with you, and use you mightily Amen. for the glory of God. Thank you so much, sir, for coming to this day in your busy schedule also, and sharing the God's word for the pastors and evangelists in India. We are really blessed through your message, and please pray and end this meeting, sir. Father, glorious time together in your presence. తండ్రి, మరి ఈ సమయంలో మరి ఎంతో మహిమకరంగా నాయన మరి మాకు చక్కని సమయాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. Father, you love us so much. ప్రభా, మరి మాకు ఎంతగానో మరి మీరు ప్రేమిస్తూ మమ్మల్ని ఆ యొక్క మీ ప్రేమలో, మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు. You have called us from our life of sin and rejection. ప్రభా, మేము పాపముల చేత మరి త్రోసివేయబడినటువంటి స్థితిలో ఉండవలసినటువంటి మమ్మల్ని మీరు త్రోసివేయలేదు, కానీ మమ్మల్ని మీ కృప ద్వారా రక్షించుకొని నీ బిడ్డలుగా చేసుకున్నందుకు నీకు వందనాలు. To be chosen and to be loved by you and to love you back. Thank you, Father. ప్రభువా, మరి నీ ద్వారా మరి మేము ప్రేమించబడి తిరిగి మిమ్మల్ని ప్రేమించాలని నాయన మీరు మమ్మల్ని ఎన్నుకున్నారని, మరి అందుకొరకే నీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. We praise you for the calling that you put on each of our lives to love you and to love people and share the gospel. ప్రభువా, మరి ఈ సమయంలో మరి ఆ యొక్క మేమందరం కూడా మరి నీ యొక్క ప్రేమను బట్టి నాయన మరి ఇతరులైనటువంటి వారిని ప్రేమిస్తూ నాయన వారికి నీ యొక్క సువార్తను ప్రకటించే వారంగా
నాయన మేము ఉండడానికి అనేక మందిని నీ కొరకు సంపాదించి పెట్టడానికి అనేక నశించిపోయేటువంటి ఆత్మలను మేము నాయన నీ వైపు ఆకర్షించడానికి మాకు సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, help us to realize that everything we have is yours. ప్రభువా మరి మా యొక్క జీవితంలో నాయన మరి మాకు కలిగిన సమస్తము కూడా మీదే అని నాయన మేము తెలుసుకుని నాయన మీ కొరకు మేము సమర్పణతో మేము జీవించడానికి మాకు నేర్పించండి. And it is for us to give out of our hearts your assets to help others. నాయన మరి ఇతరులను మరి మేము ఆ యొక్క సహాయం చేసే విషయంలో ఇతరులకు మేము ఇచ్చే విషయంలో నాయన మేము వెనకంజ వేయకుండా మేము ఎప్పుడు కూడా నాయన ముందుకు వెళ్ళే వారంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, you have given me a plan for how we can help other people in India. నాయన మరి నా యొక్క మరి ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క దైవజనులైనటువంటి వారికి క్రైస్తవులైనటువంటి వారికి మరి ఆ యొక్క నీ నామము తెలియనటువంటి వారికి నాయన మరి నీ ప్రేమను గురించి తెలియజేయడానికి నీ ప్రేమను వారు అనుభవించడానికి నాయన మీరు నన్ను ఎన్నుకొని నన్ను భారతదేశానికి పంపిస్తున్నందుకు నీకు వందనాలు. Help me put it together so that I can present it to our brothers and sisters to band together with your assets. నాయన మరి ఆ యొక్క నాయన మరి నన్ను వారి మధ్యలోనికి తీసుకుని వెళ్తూ ఉంటానుగా నాయన మరి నేను ఎక్కడికి వెళ్ళాలో ఏ ప్రాంతాల్లో నేను నీ పరిచయం చేయాలో మరి ఎవరు నేను కలవాలో మరి నేను వెళ్ళిన ప్రతి చోట నాయన మరి నాయన వారందరినీ కూడా నేను నీ ప్రేమతో ప్రేమించడానికి నాయన వారిని నీ యొక్క నాయన బిడ్డలుగా నాయన నీ ప్రేమను వారు తెలుసుకుని నీకు మరింత దగ్గరగా వారు చేరుకోవడానికి నా యొక్క నాయన ఈ చిన్న ప్రయత్నం మీరు నాయన బలవంతం చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. Father, for each that come to the meeting, we pray for your blessings. ఆయన మరి మీటింగ్లకు వచ్చినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And we pray for blessings on those that they touch their lives and reach out to. ఆయన మరి వారు ఎవరినైతే దేవుని సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారో, ఎవరికైతే వారిని ప్రేమను తెలియజేస్తూ ఉన్నారో వారి దగ్గరికి నాయన మరి వారు వెళ్ళి వారికి నీ ప్రేమను తెలియజేయడానికి మీ నడిపింపు మీ చిత్తము నీ బిడ్డలకు తెలియజేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. We lift up Happy that this child will be touched and healed. నాయన మరి కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి నాయన హ్యాపీ అనేటువంటి నాయన మరి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన ఇప్పుడే నాయన నీ స్వస్థత ప్రభావం నా బిడ్డను తాకి నాయన ఆ బిడ్డ నాయన మరి 15 దినాల నుంచి నాయన మరి ఎంతో బాధపడుచున్నటువంటి ఆ యొక్క ఇబ్బంది నుంచి మీరే నాయన మరి స్వస్థపరిచి నాయన నీవే మహిమ పొందమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, I pray for the areas that we will go and minister to, that you will give us protection from the evil one. నాయన మరి మేము వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నాయన మరి నీవే మమ్మల్ని కాపాడమని నాయన ఎటువంటి నాయన అంధకార సంబంధమైనటువంటి నాయన దురాత్మ నాయన శక్తులు ప్రభావము మరి మేము లోను కాకుండా గురి కాకుండా మీరే మా చుట్టూ కంచెగా కోటగా మీరే మమ్మల్ని భద్రపరచమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And that everything we do will glorify you, Father. నాయన మేము చేసే ప్రతి పని కూడా నాయన కేవలము నాయన మీకు మాత్రమే మహిమ తెచ్చే విధంగా కార్యాలు చేయడానికి మీరు సహాయం చేయండి. In the precious name of Jesus. Amen. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you, brothers and sisters. Thank you, sir. Thank you, sir. Thank you so much, sir. So next week Zoom is there, Tuesday and Friday. No, Tuesday and Friday next week. Yeah, yes, that is the last, I think. ఉంటదా జాస్మిన్ గారు? yes sir, yes. ఉంటదా బ్రదర్? ఉంటదా ట్యూస్డే? ఉంటదన్న. ఓకే, అది కనుక తెలియజేస్తారన్న, లింక్ పంపిస్తాను. ఓకే రైట్. థాంక్యూ sir. సో ఒక చిన్న రిక్వెస్ట్ జాస్మిన్ గారు, థాంక్యూ sir. See you all next week. Yes sir. Okay. Thank you so much sir. Praise God. See you Thank you next sir. week, Thank you sir. Thank you. Wonderful. We Bye-bye. pray daily in our prayer, safe journey, and Thank our you. Thank meeting you. places, we remember. May God safe and everything. Yeah. Amen. I can feel those prayers. Amen. Okay sir. Thank you.